అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్పెసిఫిక్ కారణం ఏమంటే నిన్న మన జగత్ విఖ్యాత్ రెడ్డి గారు అంటే అఖిలప్రియ గారు సోదరుడు ఆళ్ళగడ్డ యువనాయకుడు ఆయన పాపం నిన్న లోకేష్ గారిని కలవడం జరిగింది. కలుస్తూ ఆయన ఒక అలిగేషన్ చేశాడు. ఏమని, నేను 35 ఎకరాలు అంటే డైరీ ల్యాండ్ నా పేరుతో ట్రాన్స్ఫర్ చేయడమో మా వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయడమో జరిగిందని చెప్పాడు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, 35 ఎకరాలు కాదు కదా, ఒక సెంటు సింగిల్ సెంటు ఎస్వి జగన్మోహన్ రెడ్డి పేరుతో కానీ ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కానీ ఆయన ఎవరికైనా సరే అనుచరులకు కానీ ఎనీ డైరీ ప్రాపర్టీలో ఒక నంద్యాలదే కాదు ఎనీ ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి డైరీలో. కర్నూలు మిల్కినలో చాలా ఉన్నాయి. ఇక్కడ 5 acres ఉంది, అక్కడ 50 acres ఉంది. ఆయన మర్చిపోయాడు పాపం. 35 అనుకుంటారు, 35 కాదు, అది 50 acres ల్యాండ్. అది ఏమి బిఎంసీలు ఉన్నాయి. 23 బిఎంసీలలో 10 బిఎంసీలు మా సొంత ప్రాపర్టీస్. ఈ ఎక్కడే కానీ దీనిలో ఒక సెంటు స్థలం కానీ నా పేరుతో కానీ చేంజ్ అయ్యింటే ఏలినేషన్ అయ్యింటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది, సంవత్సరన్నర ప్రభుత్వం వచ్చి, మీరు ఎటువంటి దర్యాప్తైనా చేసుకోండి, ఓకే చేసుకొని నిరూపమైతే నా యావదాస్తి నాకు వచ్చిన ప్రాపర్టీ మొత్తం మీకే ఇచ్చేస్తా. లేనిచో మీ సిస్టర్ గారు అఖిలప్రియ గారు రిజైన్ చేస్తారా? నా ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే నేను ఇంతవరకు రాలేదు, పిల్లలు ఎందుకు లేని చెప్పేసి నేను పట్టించుకోలే. లాస్ట్కి ఎట్లయితే దొంగ 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 అంటే లాస్ట్ నేను దొంగనవుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు మా డైరీకి 1,30,00,000 డబ్బులు ఇవ్వాలా, మీరు ఇవ్వండి రా నాయన అని సంవత్సరం కిందట నేను ఎంట పడితే నా మీదనే కేసులు పెట్టించి ఎఫ్ఐఆర్లు చేసి రకరకాలు ఎంటబడి రిట్ పిటిషన్లు వేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ సేమ్ స్టోరీ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ నడుస్తున్నాయి ఇప్పుడు సొసైటీ విలేజ్కి. ఈ విలేజ్ సొసైటీలో కండక్ట్ చేయకుండా ఇది జరపకుండా పోతే మళ్ళీ నేను కంటెస్ట్ చేయడానికి రాదు డైరెక్టర్గా చైర్మన్గా. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపం అమూల్ బేబీ ఆ బాబు చిన్నబాబు ఆయన విఖ్యాత్ రెడ్డి గారు రావాలని ఇక్కడికి. వాళ్ళ సొంత డైరీ జగత్ డైరీ చేత కాలేదు, రన్ చేసుకొని చేతగాక ఎన్పి అయిపోయి అది ఇదైపోయింది. మాకే 1,30,00,000 కట్టాలా. యాక్చువల్గా ఆ అబ్బాయికి ఎలిజిబిలిటీ లేదు. విఖ్యాత్ రెడ్డి గారు ఈ సొసైటీలో మెంబర్గా ఉంటూ అంటే కర్నూలు మిల్క్ యూనియన్లో ఒక కోఆపరేటివ్ సొసైటీ యూనియన్లో మెంబర్గా ఉంటూ ప్రైవేట్ డైరీ ఓనర్గా ఉండకూడదు. ప్రైవేట్ డైరీ అంటే జగత్ డైరీ ఆళ్ళగడ్డలో ఉంది, దాంట్లో వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నారు. అఖిలప్రియ గారు వచ్చేసి మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నారు. ఈ ఇద్దరు ఉంటూ ఇక్కడ మా డైరీలో వాళ్ళ అబ్బగారు భూమా నారాయణ రెడ్డి గారు 26 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. పాపం ఆయన చాలా బాగా చేశాడు, ఒక 20 ఏళ్ళ వరకు చేశాడు. లాస్ట్లో 5-6 ఏళ్ళలో ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా సహకరించాను, కొంచెం గాడి తెప్పింది మొత్తం పాలన అంతా. ఆ టైంలో వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ పీరియడ్లో బలవంతంగా ఆయనతో ₹1,00,00,000 తీసుకున్నారు. ఏది లోను పాలు సప్లై చేస్తామని. అప్పటికే పాలు సప్లై లేదు, అప్పటికే జగత్ డైరీ మూతపడింది. కానీ అప్పటికి 30,00,000 అప్పు ఉన్నా కూడా అధికారులు చెప్పారు, సార్ మనం ఇవ్వనీకి లేదు సార్, ఆల్రెడీ వాళ్ళు డ్యూ 30,00,000 ఉంది, ఆల్రెడీ పాలు రావడం లేదు మనకు సప్లై, అది బ్లాక్ లిస్ట్లో పోతుంది సార్, ఎన్పి అవుతుంది, మనం ఇవ్వకూడదంటే ఆయన ప్రెజర్ తట్టుకోలేక బంధుత్వానికి లోన్ ఏమో తెలియదు ఆ రోజు ₹1,00,00,000 రిలీజ్ చేశాడు. 1,30,00,000 ఆ రోజు నుంచి అంటే 2020 నుంచి ఇప్పటికి వడ్డీ కడితే ఎంత అవుతుంది చెప్పండి బ్రదర్. దొంగ నేనా మీరా? కబ్జా చేసింది నేనా మీరా? మా డబ్బులు మా డైరీ రైతు డబ్బులు మీరు 1,30,00,000 తీసుకొని మీరు మాటికి పోయేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాచుకుంటున్నారంటే 180 లక్షల టర్న్ ఓవర్ ఉండేది, 180 కోట్ల టర్న్ ఓవర్ ఉండేది, 360 కోట్ల టర్న్ ఓవర్ తెస్తే దాచుకోవడమా? 4-5 ఏళ్లలో 50 కోట్ల ప్రాఫిట్ తెస్తే దోసుకోవడమా? నేను వచ్చేసరికి 50 లక్షల సంవత్సరానికి ఆదాయం, ఈరోజు 15 కోట్లు. రాండి ఛాలెంజ్. మీరు ఒక ఎంక్వైరీ ఆల్రెడీ వేశారు, ఏపీ ఫెడరేషన్ నుంచి ఒక ఎంక్వైరీ వేశారు, అది 6 months అయిపోయింది వేసి, అన్నీ మొత్తం సబ్మిట్ చేసాం. వాళ్ళు మేము వెళ్ళాము విజయవాడకు, ఎండీ గారు మమ్మల్ని ఎంక్వైరీ చేశారు, మా ఎండీ గారిని ఎంక్వైరీ చేశారు, వాళ్ళకి కావాల్సిన సబ్మిట్ చేసి రికార్డ్స్ అన్నీ అక్కడ సబ్మిట్ చేశాము. వాళ్ళు మాకు ఇది కాదు సార్, మేము ఎంక్వైరీ చేస్తాం, మీ రికార్డ్స్ కావాలంటే ఇక్కడికి నందాలకు వచ్చారు, మొత్తం ఎంక్వైరీ చేశారు, అది 6 months అయిపోయింది. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఆ ఎంక్వైరీ రిజల్ట్ ఏంది? ఎందుకంటే ఏమి ఉండదు, ఏం లేదు కాబట్టి ఎవరు చర్యలు తీసుకోలేదు. ఉంటే ఈ పాటికే మా మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, అటువంటి 10 ఎంక్వైరీ లేని మీరు. నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇదే మేడం గారు అఖిల గారు పాపము తెలుసో తెలియదు ఆమె దున్నపోతు తినింది మేడం అంటే గాటికి గట్టేవరా బాబు అని అంట. అట్లాగా తయారైంది ఆమె. ఆమెకు ఒక పేపర్ ఇచ్చి తెలియనివాడు ఎవడో చదవమంటే చదివేయడమే. నేను 35 ఎకరాలు అంటే ల్యాండ్ అంటే నేను తీసుకున్నాను అంటే, అప్పుడేమో ఆమె 350 కోట్లు చెప్పింది తప్పుడు. పాపం బ్రదర్ కూడా వాళ్ళ తమ్ముడు కూడా అదే చెప్తున్నాడు, ఏమైనా 350 కోట్లు దోపిడీ జరిగింది ఇక్కడ అని ల్యాండ్లో. 1 సెంటు ఇప్పుడు కూడా చెప్తున్నా, 1 సెంటు కానీ కబ్జా చేసినట్టు రుజువైతే
నా యావదాస్తి మీకు ఇస్తా. మీకు ఈరోజు ఓపెన్ ఛాలెంజ్, ఇదే డైరీలో కూర్చొని చెప్తున్నా. మీరు రిజైన్ చేయండి, ఆళ్ళగడ్డకు విముక్తి కల్పించండి, రుణ విముక్తి కల్పించండి, ఆళ్ళగడ్డ జరిగే నేరాల ఘోరాలకు విముక్తి కల్పించండి. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.